హాయ్ అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఫైండ్ ద మిస్సింగ్ లెంత్. లెంత్ అనేది మనకి ఇక్కడ పెరిమీటర్లో ఒక సైడ్ అనేది మిస్ అవుతుంది. అదే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక ఫిగర్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఫిగర్లో మనకి సైడ్స్ ఇచ్చారు, అవునా? ఒక సైడ్ ఏమో మనకి 8 మీటర్స్, ఒక సైడ్ ఏమో 10 మీటర్స్, ఇంకో సైడ్ మనకి సైడ్ ఇవ్వలేదు. ఆ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి మనకి వచ్చేసి పెరిమీటర్ అనేది ఇవ్వడం జరిగింది. పెరిమీటర్ ఎంత? పెరిమీటర్ వచ్చేసి 27 మీటర్స్. పెరిమీటర్ 27 మీటర్స్ అని ఇచ్చిరు కదా. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ సైడ్స్ అనేవి యాడ్ చేస్తాం కదా. యాడ్ చేయండి. 8 ప్లస్ 10 ప్లస్ మనకి సైడ్ తెలియదు కాబట్టి ఆ సైడ్ని మనం ఏమనుకోవాలంటే ఎక్స్ అనుకోవాలి. సైడ్ మనకు తెలియదు కాబట్టి ప్రెసెంట్ మనం దాన్ని ఎక్స్ అనుకుందాం. ఆల్రెడీ మనకి పెరిమీటర్ అయితే ఇవ్వడం జరిగింది కదా, 27 మీటర్స్ అని. తీసుకోండి, 27 మీటర్స్ ఇచ్చారు కాబట్టి 27. 8 ప్లస్ 10 వచ్చేసి ఎంత? 18 ప్లస్ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి అది ఎలా ఉందో అలానే రాయండి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 18ని అటు సైడ్ తీసుకెళ్ళండి. 27లో నుండి 18ని తీసేస్తే 27 మైనస్ 18 వచ్చేసి 9. మనకి యూనిట్స్ అనేది సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్, మీటర్స్ ఇస్తే మీటర్స్ రాసుకోవాలి. మనకి మిస్ అయిన లెంత్ ఏంటి? 9 మీటర్స్. ఇప్పుడు మనకు ఒకవేళ మనం చేసింది కరెక్టా కాదా డౌట్ వస్తే యాడ్ చేయండి. 9 ప్లస్ 8, 9 ప్లస్ 8 17, 17 ప్లస్ 10 27. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిగర్ వచ్చేసి 4 సైడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 6 సెంటీమీటర్, 7 సెంటీమీటర్, 10 సెంటీమీటర్. ఒక సైడ్ అయితే ఇవ్వలేదు మనకి. దీని యొక్క పెరిమీటర్, టోటల్ ఫిగర్ యొక్క పెరిమీటర్ ఎంత అంటే 31 సెంటీమీటర్స్. 31 సెంటీమీటర్స్ అయితే పెరిమీటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? ఆల్ సైడ్స్ అనేది యాడ్ చేస్తాం కదా. ఫస్ట్ పెరిమీటర్ తీసుకొని ఆల్ సైడ్స్ అయితే యాడ్ చేయండి. మనకి ఇచ్చింది 3 సైడ్స్, ఇంకో సైడ్ తెలియదు కాబట్టి ఆ ప్లేస్లో ఏం చేయాలి? మనం ఎక్స్ అనేది పెట్టుకోవాలి. మనకు ఆ సైడ్ అనేది తెలియదు కాబట్టి ఆ ప్లేస్లో మనం ప్రెసెంట్ అయితే ఎక్స్ అనుకోవాలి దాన్ని. నెక్స్ట్ మనకి పెరిమీటర్ ఇచ్చారు కదా, 31 సెంటీమీటర్స్ తీసుకోండి. 31 పెరిమీటర్ ప్లేస్లో 31 తీసుకోండి. నెక్స్ట్ 6 ప్లస్ 7 ప్లస్ 10 యాడ్ చేయండి, 23. ఎక్స్ వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ని అలా అనుకోండి. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి 23ని అటు సైడ్ తీసుకెళ్ళండి. 23ని అటు సైడ్ తీసుకెళ్ళి ఏమవుతుంది? -23 అవుతుంది. 31 మైనస్ 23. 31లో నుండి 23ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మనకి? 8 సెంటీమీటర్స్. అంటే మనకి మిస్ అయిన సైడ్ ఏంటి? మిస్ అయిన లెంత్ 8 సెంటీమీటర్స్. మనం చేసింది కరెక్టా కాదా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పినాం? ఆల్రెడీ ఆ 4 సైడ్స్ అనేది యాడ్ చేయండి. 8 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 10 టోటల్ 4 సైడ్స్ యాడ్ చేసి మనకి పెరిమీటర్ అనేది 31 రావాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మనకి 3 సైడ్స్ ఇవ్వడం జరిగింది, ఒక సైడ్ అయితే ఇవ్వలేదు. దీనికి యొక్క పెరిమీటర్ ఎంత? పెరిమీటర్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ అయితే పెరిమీటర్ ఇచ్చారు. ఇప్పుడు మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? 4 సైడ్స్ యాడ్ చేస్తాం. కానీ మనకి 3 సైడ్స్ ఇచ్చారు కాబట్టి 3 సైడ్స్ యాడ్ చేయండి. 10 ప్లస్ 5 ప్లస్ 6. ఇవన్నీ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? ఎక్స్ అనేది పెట్టుకోవాలని చెప్పిన కదా, ఎక్స్ పెట్టుకోండి. మనకి ఆ వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. మనకి పెరిమీటర్ తెలుసు కదా. పెరిమీటర్ ఎంత మనకి? 28 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి పెరిమీటర్ ప్లేస్లో 28 తీసుకోండి. 28 ఈక్వల్ టు 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 6 21. 21 ప్లస్ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి అది అలానే రాయండి. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి 21 ఏం చేయాలి? అటు సైడ్ తీసుకెళ్ళాలి. ప్లస్ 21 వచ్చేసి మనకి అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -21 అవుతుంది. 28 మైనస్ 21. 28లో నుండి 21 తీసేసి మనకి ఏమొస్తుంది? 7 సెంటీమీటర్స్. మనకి మిస్ అయిన సైడ్ వచ్చేసి 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్. మనం ఇప్పుడు 4 సైడ్స్ యాడ్ చేసినాం అనుకోండి. 6 ప్లస్ 5 వచ్చేసి 11, 11 ప్లస్ 10 21,
21 + 7 వచ్చేసి 28. టోటల్ యాడ్ చేసి మనకి పెరిమీటర్ 28 వస్తుందా? ఎస్. అంటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. ఇలా చెక్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.